ఆయుర్దాయంలో మనం వెనకే ఉన్నమాట. జపనీయుల సగటు జీవితకాలం 85 years అట. అంటే మనిషి చనిపోతున్న ఏజ్ యావరేజ్గా జపాన్లో అయితే 85 సంవత్సరాలు ఉందట. అదే మన దేశంలో 72 ఏళ్ళే ఉందట. అంటే యావరేజ్గా ఒక ఆయన 90 ఏళ్ళు బతుకుతుండొచ్చు, ఒక ఆయన 80 ఏళ్ళు బతుకుతుండొచ్చు, ఒక ఆయన 50 ఏళ్ళకి చచ్చిపోతుండొచ్చు రకరకాల కారణాల చేత. యావరేజ్గా చూస్తే ఈ దేశంలో 72 ఏళ్ళకి చనిపోతున్నారట. అదే జపనీయుల సగటు జీవితకాలం 85 సంవత్సరాలట. ఎంత దాదాపుగా 13 సంవత్సరాలు వేరియేషన్ ఉంది. కారణం ఏంటి? రోజువారీ అలవాట్లు, తినే ఆహారంలో వ్యత్యాసాలే కారణం అట. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఇవన్నీ. మనిషి భారతదేశంలో మొత్తం కల్తీ. ఇప్పుడు మీరు కల్తీ లేని ఏమన్నా? నీళ్లు కల్తీ, పాలు కల్తీ, తినే ఫుడ్ ప్రతిదీ కల్తీనే కదా. కల్తీ లేనిది ఏమన్నా ఉందా? మీరు తినే అన్నము, రైస్ కూడా మొత్తం కెమికల్స్. ఇవాళ యూరియా లేనిది పంట పండే పరిస్థితే లేదు. మొత్తం ఆ పెస్టిసైడ్స్ వేయంది పంట పండే పరిస్థితే లేదు. సో దాని ద్వారా అది కూడా కల్తీనే. భూమి కల్తీనే, గాలి కల్తీనే. గాలి మొత్తం పొల్యూషనే కదా, ఫార్మా ఇండస్ట్రీస్ లేకపోతే ఇంకా రకరకాల కంపెనీల చేత. ఇక మనం మొత్తం కాలుష్యంలోనే బతుకుతున్నప్పుడు మన జీవిత కాలము తగ్గకపోతే పెరుగుతుందా? చూడండి ఎంత భయంకరమైన సిచ్యువేషన్ ఇది. ఒక్కసారి ఆలోచించండి. ఇగో ప్రపంచవ్యాప్తంగా దీర్ఘాయుషుతో జీవించే ప్రజలు ఎవరు అని అంటే జపనీయులే అని చెబుతాం. జపాన్లో మనిషి సగటు ఆయుర్దాయం 85 సంవత్సరాలు. అయితే వారితో పోలిస్తే భారతీయుల ఆయుర్దాయం 13 ఏళ్లు తక్కువగా ఉందని తాజా డేటాలో వెల్లడైంది. జపనీయులు అంత ఎక్కువ కాలం జీవించడానికి భారతీయుల జీవితకాలం 75 ఏళ్లకు తగ్గిపోవడానికి రోజువారీ అలవాట్లు, తినే ఆహారమే కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆహారం, పని, నిద్ర వంటి వాటిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఎవరైనా మరింత ఎక్కువ కాలం హాయిగా జీవించవచ్చు అంటున్నారు. జపాన్లో ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్ళాలంటే ఎక్కువగా నడిచేపోతారట. సైకిల్ తొక్కడం వారి దినచర్యలో భాగం. వాళ్ళు రోజు 7,000 నుంచి 10,000 అడుగుల దూరం నడుస్తారట. కానీ భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళాలంటే కారు, క్యాబు లేదంటే బైక్ వినియోగిస్తారు. పట్టణాల్లో ఉండే వాళ్ళైతే రోజు కనీసం 3,000 అడుగులు కూడా వేయట్లే. జపాన్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్లో మిసో సూప్, రైస్, గ్రిల్డ్ ఫిష్తో పాటు ప్రోటీన్లు అధికంగా ఉండేలా చూసుకుంటారు. భారతదేశంలో అల్పాహారం అంటే నెయ్యి, వెన్నతో కూడిన పరోటాలు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే వంటకాలు ఉంటాయి. వీటి వల్ల ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. మనం టిఫిన్ సెంటర్కి పోయినాం అనుకోండి, ఏం తింటాం మనం? ఇడ్లీలు, దోశలు, అందులో కూడా కార్బోహైడ్రేట్స్ ఇవే ఉంటాయి. మంచిగా బోండా కనబడంగానే బోండాలు తింటాం 4, 5. ఏముంటుంది అందులో? మైదా. మన నిత్య జీవితంలో ఈ మైదా అనేది ఒక భాగం అయిపోయింది. టిఫిన్లో మైదా. మీరు హోటల్కి వెళ్ళండి, రోటీ అని అడగండి, దేంతో చేస్తారా రోటీ? మొత్తం మైదా. ఏముంటుంది అందులో? నథింగ్, జీరో. దానివల్ల డైరెక్ట్ ట్రాన్స్ ఫ్యాట్గా ఇది అవ్వడమే తప్ప ఇంకా వేరే శరీరానికి ఉపయోగపడే ఏ పదార్థము అందులో ఉండదు. ఆయన మన దగ్గర ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అక్కడ ఇక్కడ మొత్తం ఈ మైదా వాడడము, కల్తీ ఆయిల్ వాడడము, టేస్టింగ్ సాల్ట్స్ని విచ్చలవిడిగా వాడతారు. టేస్టింగ్ సాల్ట్ అనేది మొత్తం చక్కెర లాగానే ఉంటుంది, అది సాల్ట్ లాగానే. అది టేస్ట్ కోసం వేస్తారు, అది క్యాన్సరస్. ఆ టేస్టింగ్ సాల్ట్ అనేది చాలా దేశాల్లో నిషేధం అది, కానీ మన దగ్గర ఇష్టం వచ్చినట్టు కుమ్మేస్తుంటారు. సో ఇట్లాంటి ఆహారపు నియమాల్లో, ఆహారపు అలవాట్లలో మనలో చాలా చేంజెస్ రావాల్సిన అవసరం ఉన్నది. ఇగో పని ఒత్తిడి. జపాన్లో పనికి అధిక ప్రాధాన్యం ఇస్తారట. అక్కడ రోజు సగటున 8.5 గంటలు పనిచేస్తారట. భారతదేశంలో రోజు 10 నుంచి 12 గంటలు కష్టపడతారు. దీనికి ప్రయాణ సమయాన్ని కూడా జోడిస్తే భారతీయులు రోజులో ఎక్కువ సమయం కూర్చొని పనిచేస్తూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారట. అండ్ నిద్ర. జపనీయులు సగటున 6 నుంచి 7 గంటలు నిద్రపోతారట. భారతీయులు సగటు నిద్ర 5 నుంచి 6 గంటలే. దీర్ఘకాలిక నిద్రలేమి వల్ల ఊబకాయం అంటే లావైతున్నారు, మధుమేహం, షుగరు, గుండె జబ్బులు, అకాల మరణం సంభవించే ప్రమాదం ఉంటుంది. జపనీయులు నడక, సైక్లింగ్ వంటి దినచర్యతో ఫిట్నెస్ను వారి జీవితంలో భాగం చేసుకుంటారు. భారతదేశంలో చాలా కొద్ది మంది మాత్రమే ఫిట్నెస్ మీద దృష్టి పెడతారు. జపాన్లో దాదాపు 1,00,000 మందికి పైన ఉన్నారట సెంచరీ కొడుతున్న వాళ్ళు. జపాన్లో వృద్ధుల జనాభా గణనీయంగా పెరుగుతోంది. ఈ దేశంలో 100 ఏళ్లకు పైబడ్డ వృద్ధుల సంఖ్య రికార్డు స్థాయిలో 1,00,000కు చేరువైందని జపాన్ ప్రభుత్వం వెల్లడించింది. వారిలో 90% మంది మహిళలే అట. ప్రపంచంలోని 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్లో ఒకవైపు ప్రజల ఆయుర్దాయం పెరుగుతుంటే మరోవైపు జననాల రేటు గణనీయంగా తగ్గిపోతోంది. దీంతో ఈ దేశం అతిపెద్ద జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నాటికి జపాన్లో
99,763 మంది శతాధిక వృద్ధులు ఉన్నారట. 100 ఏళ్ళకు పైబడ్డ వాళ్ళు 1,00,000 మంది ఉన్నారట ఆ దేశంలో, ఆ చిన్న దేశంలో. మన దేశంలోనేమో యువకులు ఎక్కువగా ఉన్నారు, కానీ ఆ యువతని ఈ ప్రభుత్వాలు నాశనం చేస్తున్నాయి. మీరు చూడండి, మన తెలంగాణలో సంవత్సరానికి 40,000 కోట్ల తాగుడు తాగుతున్నాం. ఇక ఆ బాడీ ఏమైనా పనికి వస్తుందా? దేనికి పనికిరాదు అది. లేట్ నైట్ డిన్నర్ అట. జపాన్లో దాదాపు అందరూ రాత్రి 8 గంటల లోపే భోజనం ముగించేస్తారట. అది కూడా చాలా తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తింటారట. భారతదేశంలో రాత్రి 10-11 తర్వాత కూడా బిర్యానీలు, పిజ్జాలు, బటర్ చికెన్లు వంటివి తింటారు. దీనివల్ల సరిగ్గా జీర్ణం కాక బరువు పెరగడం, నిద్రలేమి సమస్యలు ఎదురవుతాయి. అంతే కదా మరి. 12-1 గంటకి ఇటు పోతేనైతే 3 గంటలకు కూడా బిర్యానీ దొరుకుతుంది. 3 గంటలకు 4 గంటలకు కూడా బిర్యానీ హోటల్ అప్పుడప్పుడే వేడివేడిది భోజనం చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఈ లైఫ్ స్టైల్లో చేంజెస్ వల్లనే ఈ మనిషి యొక్క ఆయుర్దాయం అనేది తగ్గుతూ ఉన్నది. చేంజెస్ చేసుకుంటే ఎక్కువ రోజులు బతకడానికి అవకాశం ఉంటుంది.